ఏటి ఒగ్గేయాలా? అలాగే ఎంతకీ తవరెవరు? నేనా? ఆకాశరావణ కూతుర్ని. నీకెందుకయ్యా? మర్యాదగా ఈవిడ వదిలే, లేదా ఎంతవరకైనా వెళ్తాను. అయ్యి బాబోయ్, భయం వేస్తున్నది. ఏరా, దీన్ని వెనకేసుకొస్తున్నదంటే ఇది కేసే. నన్ను ఎవరనుకున్నావు? చెప్పినావు కదా ఆకాశరామన్ కూతుర్నని. నన్ను నడే పెళ్ళి నాదంతా దౌర్జన్యంగా ప్రవర్తిస్తావా? పెళ్ళయిందా? మరి చెప్పనేదేటి? పిరమిడ్ భర్త గారి పేరేటు? చెప్పనేవు. ఎట్టా చెబుతావు? ఉంటే కదా చెప్పడానికి. నన్ను అరే ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లీవ్ హర్. మంచికి చెడుకి ఆ మాత్రం తేడా తెలియదా మీకు? ఆమెను విడిచిపెట్టండి. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ గుడ్డి నిర్ణయంతో చేయి నేరానికి దోషిగా నిలబెట్టిన ఆవిడ నా భార్య. యునో, షీఈ్ మై వైఫ్. ఆవిడ? ఎస్, షీఈ్ మై వైఫ్. రుజువు? పరుగులు ఆడడానికి బజారు ఆడడానికి తేడా చెప్పేది ఒక్కటే, మంగళసూత్రం. డబ్బు పెడితే అందరికీ దొరుకుతాయండి మంగళసూత్రాలు, బంగారు కోట్లు. ఇది అందరికీ మంగళసూత్రాలు ఉన్నాయి. అలాగని వీళ్ళందరినీ ప్రతిభతలు అనుకోమంటారు ఏటి? ఏటి బాబు? చూడండి, ఇది మా పెళ్లి ఫోటో. సారీ సార్, ఇందులో ఆవిడ తప్పు కూడా ఉంది. మీ వారి పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పలేదు. చెప్పుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. అఫ్ కోర్స్, ఏ భార్య 10 మంది ముందు తన భర్త పేరు చెప్పుకోదు. రండి అమ్మా, రండి. సార్, బజారు మనిషికి పరుగుల మనిషికి తేడా చెప్పేది బంగారంతో చేసిన మంగళసూత్రం కాదు సార్, బంగారం లాంటి మనసున్న భర్త. అటు చూడండి, అమ్మగారు తమ పక్కనుంటే అచ్చం పార్వతీదేవిలాగా ఉన్నారు. సారీ సార్, ఈ కంటే కేర్. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. భర్తలకు భార్యలు విలువ ఇవ్వకపోయినా ఈ సమాజం ఇంకా ఇస్తూనే ఉంది. తెలుసుకోండి. రెండు హృదయాలు కలిస్తే అది ప్రేమ, రెండు జీవితాలు ఒకటైతే అది కాపురం. భర్త కోసం భర్తతో అడవులకు వెళ్ళింది సీత, భార్య కోసం ఒక మహాయుద్ధమే చేశాడు శ్రీరామచంద్రుడు. ఈ ఆదర్శాన్ని మనసులో పెట్టుకుని మన బోట్ క్లబ్ రజతోత్సవ సందర్భంలో మన సభ్యులలోని ఆదర్శ దంపతులను సెలెక్ట్ చేశాం. ఈ బహుమతిని ప్రముఖ పారిశ్రామికవేత్త, మన గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ సుబ్బారావు గారు అందజేస్తారు. శ్రీ సుబ్బారావు గారు. నమస్కారం. నాకు ఇవే ఇష్టం ఉండవు సార్. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. అందరికీ వందనాలు. మీ చేత చెప్పు తీసి కొట్టించుకోవడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను ఇవాళ. క్లబ్ ప్రెసిడెంట్ అయ్యుండి కూడా బోర్డు సరిగ్గా రాయించుకోలేని నా దుస్థితిని మీరు క్షమించాలి. మీకు నమస్కారం. ఎస్ అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. నేను ఏడుస్తున్నానని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. ఎంత అర్హులైన వ్యక్తులకి ఈ బహుమతి లభించిందా అని ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ద బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ మిసెస్ జయలక్ష్మి రాజశేఖరం గారు. ఈ ఆదర్శ దంపతులను ఆహ్వానిస్తున్నందుకే నేను గర్వపడిపోతున్నాను. రావాలి, రాజశేఖరం గారు శ్రీమతితో బహుమతి పుచ్చుకోవడానికి రావాలి. కీప్ ఇట్ అప్. ఆల్ ద బెస్ట్. నాకు చాలా బాధగా ఉంది రాజశేఖరం గారు. మీరే ఆదర్శ దంపతులు అయితే చాలదండి, మీలాగే 10 మంది ఆదర్శ దంపతులు కావాలి. మీరు మీ భార్య ఎంత ఆప్యాయంగా, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో 10 మందికి చెప్పండి. 10 కాపురాలు నిలబెట్టండి రాజశేఖరం గారు. చెప్పాలి, 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 చెప్పాలి. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం. కలబోసుకొండ మరో జంట, ఇలలోని కాపురముదంట. ఆ జంట నేనేనంట, ఆ
సీత నేనేనంట సీతారాముల ఆదర్శం రాధా కృష్ణుల అనురాగం ఇద్దరము చూసుకునే అద్దం ఒకటే ఇద్దరము నవ్వుకునే అర్థం ఒకటే ఇద్దరము చూసుకునే అద్దం ఒకటే ఇద్దరము నవ్వుకునే అర్థం ఒకటే తన కళ్ళలోని కలనాదే నా గుండెలోని కథ తనదే ఆ కథ తనదే సీతారాముల ఆదర్శం రాధా కృష్ణుల అనురాగం విడిపోతుంది ఆరు ఋతువులుగా దైవం వేరవుతుంది వేయి మతములుగా కాలం దైవం ఏమైనా స్వార్థం మోసం ఎదురైనా వేద మంత్రములు కలిపిన బంధం అగ్ని సాక్షిగా వెలిగిన బంధం వేద మంత్రములు కలిపిన బంధం అగ్ని సాక్షిగా వెలిగిన బంధం ఎన్నటికీ విడిపోదు ఏ ప్రళయమైనా మరణమైన సీతారాముల ఆదర్శం రాధా కృష్ణుల అనురాగం కలబోసుకున్న మరోజంట ఇలలోనే కాపురముదంట ఆదంట నీరేనంట ఆదంట నేనేనంట సీతారాముల ఆదర్శం రాధా కృష్ణుల అనురాగం మే గాడ్ బ్లెస్ యూ. ఆకలవుతుంది జయ, ఆకలవుతుంది, ఆకలవుతుంది జయ. అబ్బాబ్బా ఏమిటండి ఇది? కాసేపు ఆగలేరు? అన్నం చూడపోతే మళ్ళీ ఉండాను. ఇరుగు పొరుగు వింటే మూడు కళ్ళం పెట్టకుండా చంపేస్తుంది అనుకుంటారు. అవునంతే. ఏమండి మా ఆవిడ నాకు అన్నం పెట్టట్లేదు. అయ్యయ్యో, ఏంటండి మరి నువ్వు చిన్నపిల్లాలా? అవును, చిన్నపిల్లవాడిని. ఈ ప్రపంచంలో నేను తట్టుకోలేని రెండే రెండు. ఒకటి ఆకలి, రెండు నీ ఎడబాటు. తినండి తినండి.